హాయ్ ఫ్రెండ్స్ మనం పల్సర్కి ఎల్ఈడి లైట్స్ అనేది సెట్ చేద్దాం. మనం ముందుగా చూసుకుంటే దీంట్లో ఉన్న లైట్ అనేది అలాగే ఉంచేద్దాం, ఎందుకంటే కొన్ని పోలీసులతో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి దాంట్లో ఉన్న మామూలు బల్బ్ అనేది అలా ఉంచేసి మనం ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్స్ అనేది బంపర్కి ఫిట్ చేసుకుందాం. ఓకేనా, దీనికి చూసుకుంటే మనకి సెన్సార్ స్విచ్ అనేది ఇచ్చాడు పల్సర్కి. ఈ సెన్సార్ స్విచ్ వల్ల ఏంటంటే మనం హెడ్లైట్లో కానీ ఎల్ఈడి బల్బ్ వేసుకుంటే ఇది అనేది స్విచ్ అనేది వర్క్ చేయదు, దీనికి సపరేట్ స్విచ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అందువల్ల నేను ఎక్స్ట్రా లైట్లు అనేది పెడుతున్నాను. దీనికి హెడ్లైట్ బల్బ్ అనేది అలాగే ఉంచేస్తున్నా. ఈ బల్బ్ అనేది ఏం కలపెట్టకుండా దాన్ని అలాగే ఉంచేసి బంపర్కి ఎక్స్ట్రా లైట్లు అనేది బిగించుకుంటున్నా. అది ఎలా బిగాలి, మనం ఇగ్నిషన్ లాక్ నుంచి కరెంట్ తీసుకుంటాం, అదేవిధంగా ఇక్కడ ఒక స్విచ్ ఫిట్ చేసుకుంటాం, ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. ఈ కనెక్షన్ అనేది తీసుకొని మనం బంపర్కి లైట్లు అనేది బిగించుకుంటే మనకి హెడ్లైట్ పడుతుంది, హెడ్లైట్ పని చేస్తుంటుంది. మనం ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్ కావాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఎల్ఈడి లైట్లు చూడండి, HJG అంట కంపెనీ. ఇది చైనా మెటీరియల్, వాడికి ఏ పేరైనా దింపుతాడు, మనకు అనవసరం. దీంట్లో చూసుకుంటే మనకి 4 LED ఉంది, 6 LED ఉంది, 9 LED ఉంది. మీకు ఏది కావాలంటే తెచ్చుకోవచ్చు, మీ లైటింగ్ని మీరు డబ్బుల్ని బట్టి తీసుకొచ్చుకోవచ్చు. నేనైతే 9 LED తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి ఒక్కో లైట్ వచ్చేసి 280 రూపాయలు, 2 లైట్లు వచ్చేసి 560 రూపాయలు పడింది. మీకు కావాలంటే దీంట్లో 6 LED కానీ ఉంది ఫ్రెండ్స్. 6 LED వచ్చేసి 230 రూపాయలు ఒక్కో లైట్, 2 లైట్లు వచ్చేసి 460 రూపాయలు. నేను 9 LED తెచ్చుకున్నా కదా. ఈ లైట్లు ఎల్ఈడి లైట్లు తెచ్చుకున్నప్పుడు మీరు ఏ బండికి అయితే బిగించుకుంటున్నారో దానికి ఫ్లాన్ అనేది అలా కావాలి. దీనికి బంపర్ అనేది రౌండ్గా ఉంది కాబట్టి నీకు రౌండ్ క్లాంపులు కావాలి. నేను అనేది రౌండ్ క్లాంపులు అనేది 2 తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. 2 క్లాంపులు తెచ్చుకున్నాను, అదేవిధంగా 2 బోల్ట్ తెచ్చుకున్నాను, ఎందుకంటే ఈ లైట్ అనేది బిగాలి కాబట్టి 2 బోల్ట్ తీసుకొచ్చుకున్నాను. నెక్స్ట్ కానీ చూసుకుంటే స్విచ్, ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ 1 మీటర్ వైర్ కావాలి. మన పల్సర్ బిగించుకున్నట్టుకుంటే ఇది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అండి. నేను మెండా కంపెనీ యూస్ చేస్తాను, లోకల్ గా దొరుకుతుంది 50 రూపాయలు. అది అనేది కొద్దిగా వైరింగ్ షార్టేజ్ వస్తుంది, అందువల్ల మెండా కంపెనీ యూస్ చేయండి, చాలా బెస్ట్. మనకి మెండా అన్ని స్విచ్లు వస్తుంటాయి, చాలా బాగుంటుంది మెండా అనేది. వైర్లు కానీ చాలా గట్టిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మెండా స్విచ్ అనేది సెట్ చేసే మనం ముందుగా ఎల్ఈడి లైట్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎల్ఈడి లైట్స్ సెట్ చేసుకొని మన ఇగ్నిషన్ లాగా కనెక్షన్ ఎలా అయ్యాలి అని చూస్తాం. ముందుగా మనం బంపర్కి సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ అనేది స్విచ్ సెట్ చేసుకుందాం, కింద అనేది లైట్లు సెట్ చేసుకొని మొత్తం ఒక్కొక్కటి ఫిట్ చేసుకుందాం స్టెప్ బై స్టెప్. ఫ్రెండ్స్, ఈ ఎల్ఈడి లైట్ అనేది మీరు ముందుగా పొజిషన్ చూసుకోండి. మీరు ఎక్కడ బిగించుకోవాలనుకున్నా అక్కడ పొజిషన్ చూసుకొని, ఇప్పుడు పొజిషన్ చూసుకున్న తర్వాత దీనికి మనం రౌండ్ క్లాంప్ తెచ్చుకున్నాం కదా, దీనికి అనేది ఈ బోల్ట్ అనేది తీసేయండి. ఎందుకంటే మనం ఒకసారి లాంగ్ సైజ్ బోల్ట్ వేస్తాం, ఎందుకంటే క్లాంప్కి సరిపేటగా మనం బోల్ట్ వేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి పొడుగు బోల్ట్ వేసుకుందాం. ఈ బోల్ట్ వేసుకొని ఈ క్లాంప్ అనేది ఏ డైరెక్షన్లో పెట్టుకోవాలి, మీకు ఎలా అనుకూలంగా ఉండాలా, ఇలా పెట్టుకుంటారో మీ ఇష్టం. ఇలా పెట్టామంటే క్లాంప్ అడ్డం వెనక్కి వస్తుంది, అందువల్ల ఇలా ముందర పెట్టుకొని ఈ క్లాంప్ అనేది ఇక్కడ నట్ అనేది టైట్ చేద్దాం. ఈ 13 సైజ్ బోల్ట్ ఇది, మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ బోల్ట్ తెచ్చుకోండి. నేనైతే కొద్దిగా పొడుగు బోల్ట్ తెచ్చుకున్నాను సేఫ్టీగా. దీన్ని అంత అవసరం అయితే లాస్ట్లో కట్ చేద్దాం. ఇప్పుడు బోల్ట్ ఇటుపక్క ఏ పొజిషన్లో పెట్టుకున్నారో అటుపక్కనే అదే పొజిషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఈ లైట్ అనేది ఇలా ఫిట్ చేసాం కదా, దీనికి బోల్ట్ వేసి మీరు ఈ బోల్ట్ వేసిన తర్వాత ఈ కింద కానీ చూస్తుంటే బోల్ట్ చాలా పొడుగు గలీజ్గా ఉంది. ఓకేనా, ఈ కింద బోల్ట్, ఈ బోల్ట్ అనేది కట్ చేయించేద్దాం ఫ్రెండ్స్. మనకి వెల్డింగ్ షాప్కి వెళ్తే మనకి కటింగ్ మిషన్లో అది అనేది కట్ చేస్తాను, లెవెల్గా అటుపక్క లెవెల్ కట్ చేస్తాను. నేను లాస్ట్లో కట్ చేయించాను, మీకు చూపించాలి కాబట్టి ఇప్పుడే చూపిస్తే ఒక పని అయిపోతుందని చూపించేస్తాను. ఇంకా నెక్స్ట్ కానీ చూస్తే ఈ లైట్లు అనేది ఇప్పుడు ఇటుపక్క కానీ లెఫ్ట్ టు రైట్ 2 లైట్లు బిగించేస్తాను. మీరు ముందర నేను చూసుకుంటే ఒకే పొజిషన్లో ఉందా లేదని చెక్ చేసుకోండి, ఎందుకంటే నైట్ టైం లైటింగ్ కరెక్ట్గా ఇవ్వడాలంటే పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు లైట్లు అనేది సెంటర్ చూసుకున్నాం, ఈ నట్లు అనేది వెనకాల క్లాంపులు అనేది పైకి లేసుకున్నాయి కదా, ఈ క్లాంప్ అనేది మెల్లగా కిందకి తట్టేయండి. ఎందుకంటే ఈ పల్సర్కి అనేది ఈ విధంగా వచ్చింది కాబట్టి కిందకి తట్టేస్తాం, ఎందుకంటే గలీజ్గా లేకుండా మనం చేసుకునే పని నీట్గా ఉంటే పర్లేదు. ఇప్పుడు క్లాంప్ అనేది కిందకి తట్టేస్తాం కాబట్టి ఈ వైర్గా నీట్గా లాక్కోండి ఫ్రెండ్స్. మీరు ఎలా లాక్కుంటారో మీ ఇష్టం. ఈ వైర్ అనేది నీట్గా లాక్కోండి. కనెక్షన్ ఎలా అయ్యాలో నేను తర్వాత చూద్దాం, ఇప్పుడు దాంతో మనకి పని లేదు. ఈ వైర్ అనేది చూడండి ఎలా లాగుతున్నాను, ఇలా లాక్కొని. ఓకేనా, వైర్ గలీజ్ కనబడకుండా మనం నీట్గా లాక్కుంటే నీట్గా పని అనేది లేట్ అయినా సరే నీట్గా ఉంటుంది. ఇక్కడ ఇలా పెట్టాక దీనికి టేప్ అనేది యూస్ చేద్దాం, ఎందుకంటే వైర్ అనేది కిందకి రాకుండా. దీనికి టేప్ వేసిన తర్వాత మీరు కంపల్సరీగా జాగ్రత్త వహించాలా, ఎందుకంటే ఈ లైట్ అనేది లెఫ్ట్ టు రైట్ తిప్పుకున్నప్పుడు ఒక పాయింట్ లూజ్ పెట్టండి. ఓకేనా, ఈ ముందర పక్క చూపిస్తామండి. ఇప్పుడు ఈ లూజ్ అనేది కొద్దిగా లూజ్ పెట్టండి. లైట్ లెఫ్ట్ రైట్ తిరిగినప్పుడు కొద్దిగా లూజ్ పెట్టుకుంటే మనకి అనుకూలంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇటుపక్క ఎలా చేస్తాం, అటుపక్కనే అదే విధంగా వైరింగ్ అనేది లాక్కునేసి మనం పైకి అనేది లాక్కుందాం. అటుపక్కది కిందకు ఉంది కదా, 2 వైర్లు పైకి లాక్కునేసి ఎక్కడనే టేప్ వేసుకునేసి మనకి ఈ లైటింగ్ ఫిట్టింగ్ మాత్రం అయిపోయింది. ఇప్పుడు ఈ వైర్లు అనేది 2 లాక్కునేస్తాం కదా, ఈ వైర్లు మనం ఏం చేయాలంటే ఇక్కడే కనెక్షన్ ఇచ్చుకునేసి ఉండొచ్చు. ఇక్కడే ఇలా వైర్ కట్ చేసి ఇలాగే గలీజ్గా కనెక్షన్ ఇచ్చుకొని ఈ ప్లేస్లో అనేది ఎర్త్ వైర్ ఇచ్చేస్తే మనకి పని అయిపోద్ది. మనం పని నీట్గా చేయాలంటున్నాం కాబట్టి ఈ ట్యాంక్ అనేది ఓపెన్ చేద్దాం. మనం చేసుకున్న పని నీట్గా వైరింగ్ స్టార్ట్ లేకుండా ఒక్క ముక్కలా నీట్గా పని చేసుకొని ఉంటే మనకి స్టాండర్డ్గా ఉంటుంది. ఈ ట్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత ట్యాంక్ వచ్చేసి సీట్ ఓపెన్ చేసుకుంటే 12 సైజ్ బోల్ట్ ఉంటుంది. మాల్ పల్సర్కి వచ్చేసి ఈ వైర్ అనేది నీట్గా లాక్కోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కింద సైలెన్సర్ తగిలి హీట్ అవి మళ్ళీ కాలిపోకుండా నీట్గా లాక్కొని ఏ పని అయినా నీట్గా చేయండి. లేట్ అయినా పర్లేదు, ఓకేనా, ఛార్జ్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇక్కడ టేప్ వేసుకుందాం. ఒక్క ముక్కల పని మాత్రం ఎప్పుడు నేనైతే చేయను, ఇంట్రెస్ట్ ఉండదు నాకు, అక్కడ నీట్గా పని ఉంటుంది. ఓకే, ఇప్పుడు అనేది దీన్ని అక్కడ లాగేస్తాం కదా, ఇప్పుడు అనేది పైకి లాక్కుందాం. ఇక్కడ అనేది స్విచ్ ఫిట్ చేసుకుందాం. ఇక్కడ స్విచ్ ఫిట్ చేసుకొని మనం నాకు తెచ్చుకున్నాం కదా 65 రూపీస్ మెండా స్విచ్,
ఆ స్విచ్ అనేది మనం కరెక్ట్ పొజిషన్ చూసుకొని స్విచ్ అనేది అక్కడ ఫిట్ చేసుకుంటే ఈ విధంగా స్క్రూ అనేది టైట్ చేసిన తర్వాత దీనికి బ్యాక్ సైడ్ 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లు అనేది కరెక్ట్ పొజిషన్లో తీసుకోండి. వైర్లు కానీ గలీజీ లేకుండా ఈ హెడ్లైట్ సంబంధించిన స్విచ్ వైర్లు ఉన్నాయి కదా దాంతో ప్రకారం కిందకి తీసుకొచ్చేసేయండి. ఏడకి తీసుకురండి ఫ్రెండ్స్. ఏడకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇగ్నిషన్ లాక్ ఉంది కదా, ఇగ్నిషన్ లాక్ సంబంధించిన వైర్లు అనేది కింద కానీ చూసుకుంటే ఆ ఇగ్నిషన్ లాక్ నుంచి 2 వైర్లు ఉంటుంది. ఆ జాక్ యాడ్ ఉందో చూసుకొని ఆ జాక్ అనేది పట్టుకొని బయట లాక్కరండి. ఓకేనా. పల్సర్కి అయితే ఈ 2 వైర్ల జాక్ ఉంది. ఈ 2 వైర్ల జాక్ అయినా సరే, మీకు ఓల్డ్ బండి 4 వైర్ల జాక్ అయినా సరే, మీకు స్పెండర్ చూసుకున్నా సరే 4 వైర్లు వస్తుంది. ఈ 2 వైర్లో ఇగ్నిషన్ లాక్లోకి ఏ వైర్లోకి పవర్ పోతుంది, ఇగ్నిషన్ లాక్లోంచి ఏ వైర్లోకి రిటర్న్ వస్తుంది. ఒకటి అవుట్పుట్, ఒకటి ఇన్పుట్ ఉంటుంది. దీంట్లో ఇన్పుట్ ఏది అవుట్పుట్ ఏదో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఇవ్వాల్సిన అవుట్పుట్లో కనెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇగ్నిషన్ లాక్ ఆన్ చేసిన తర్వాత మనకు పవర్ రావాలి. ఇప్పుడు ముందుగా చూద్దాము. ఇది చూడండి, దీంట్లో అనేది పవర్ రాలేదు. లెక్క ప్రకారం ఇది అవుట్పుట్ అంటే ఇగ్నిషన్ లాక్లో తిరిగి. ఇది చూడండి, బ్యాటరీ నుంచి డైరెక్ట్గా దీనిలో పవర్ వస్తుంది. అప్పుడు మనం కనెక్షన్ ఇవ్వాల్సింది దీనికి ఇవ్వాలి కనెక్షన్. ఎందుకంటే మనం ఇగ్నిషన్ లాక్ ఆన్ చేసిన తర్వాత మనకి ఎల్ఈడి లైట్ అనేది యూస్ చేయాలి. అందుకని ఏం చేయాలంటే దీనికి సంబంధించిన వైర్ అనేది లైట్గా స్లీవ్ లేపి ఒక వైర్ కనెక్షన్ దీనికి ఇచ్చి ఇంకో వైర్ కనెక్షన్ అనేది మనం వెనక ఎల్ఈడి ఉంది కదా దానికి ఇవ్వాలి. ముందుగా దీనికి కనెక్షన్ ఇద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఒక వైర్ అనేది మీరు ఏ వైర్ ఇచ్చుకున్నా పర్లేదు. ఓకేనా. బ్లాక్ వైర్, బ్లూ వైర్ ఏ వైర్ ఇచ్చుకున్నా పర్లేదు. ఒక వైర్ అనేది దానికి ఇచ్చేసి నీట్గా టేప్ వేసిండి. ఏడకైతే మనకి పని అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఇగ్నిషన్ లాక్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కనెక్షన్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మీరు 1 మీటర్ వైర్ తెచ్చుకున్నారు కదా, ఆ మీటర్ వైర్ అనేది జాయిన్ చేసుకొని మీరు ఎక్కడైతే వైర్లు పెట్టుకున్నారో ఆ వరకు లాక్కోండి. బయటగా గలీజ్గా కనబడకుండా నీట్గా లాక్కోండి. మనం పని చేసినట్టు ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు ఈ వైర్కి అనేది టేప్ వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టేప్ వేసిన తర్వాత ఈ వైర్లన్నీ ఎలా ఉందో అలా నీట్గా లోపల నెట్టేసి నీట్గా ఆడ వరకు పని అయిపోతే మనకి హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు వరకు పని వేసి ఇక్కడ నేను పైన ట్యాగ్ కట్ అయిపోయింది. నేను ఇక్కడ ఒక ట్యాగ్ వేసి ఈ వైర్లను పైకి లాగేసి మీకు తర్వాత చూపిస్తుంది. ఇక్కడ ఈ వైర్ కనబడకుండా అటు పక్క పెట్టి నీట్గా టేప్ వేసిండి. అటు పక్క క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్లో ఎందుకు లాగుని టేప్ వేసామంటే వైర్ కానీ బయటికి కనబడుతుంది, చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. అలాగే వైర్ బయట వదిలేసారంటే చాలా గలీజ్గా కనబడుతుంటుంది. మన అంత కాస్ట్ పెట్టి బండి గలీజ్గా ఉండాలంటే నాకు చాలా వర్స్ట్గా ఉంటుంది. ఇప్పుడు వైర్ అనేది లాగేసాం కదా, ఈ వైర్ అనేది ఇక్కడ లాక్కున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ప్లస్ ఆర్ మైనస్ కనెక్షన్ ఇవ్వాలి. ఎల్ఈడి లైట్స్లో టోటల్గా 3 వైర్స్ వచ్చాయి. నాకు చూపించాను కదా 3 వైర్స్ వచ్చింది. దానికి ఎలా కనెక్షన్ ఇవ్వాలి అని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మనకి ఎంత డిస్టెన్స్ వైర్ కావాలంటే అంత డిస్టెన్స్ వైర్ తీసుకొని మిగతా ఎక్స్ట్రా వైర్లు అనేది కట్ చేసిండి ఎల్ఈడి లైట్స్ది. ఎల్ఈడి లైట్స్ కట్ చేసిన తర్వాత దీనికన్నా స్లీవ్ లేపుకోండి, మెల్లగా లేపుకోండి. నాకంటే వైర్ కట్టర్ ఉంది కాబట్టి కరెక్ట్గా పైన స్లీవ్ వరకు వెళ్ళేస్తుంది. మీరు లేపుకున్నప్పుడు జాగ్రత్తగా లేపుకోండి, లేదా వైర్లు కట్ అయ్యంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదా మీరు అలాగే ఇందాక కట్ చేయకుండా అలా పెట్టుకోండి ఫ్రెండ్స్. దీంట్లో 2 బ్లాక్ వైర్లు ఉన్నాయి కదా, 2 బ్లాక్ వైర్లకి స్లీవ్ తీసుకోండి. ఆ 2 బ్లాక్ వైర్లు అనేది కలుపుకోండి ముందు. ఈ బ్లాక్ వైర్ అనేది అంటే ఎప్పుడైనా బ్లాక్ వైర్ చూసుకుంటే ఎర్త్ వైర్కి సంబంధించి ఉంటుంది. ఈ ఎర్త్ వైర్ ఏం చేయాలంటే మనం బాడీకి ఇచ్చేయచ్చు. ఓకేనా, బాడీకి ఇచ్చేయచ్చు. ఇప్పుడు చూడండి, ఒక ఎక్స్ట్రా వైర్ తీసుకోండి. ఇంకో ముక్క మిగిలింది కదా, ఆ ముక్క అనేది తీసుకోండి. ఆ ముక్క దీనికి కలపండి. ఎర్త్ వైర్ ఇది. ఎర్త్ వైర్ మీరు బ్యాటరీకి ఇస్తారా, బాడీకి ఇచ్చే బాడీ అంతా ఎర్త్ వస్తుంటుంది. మీరు యాడైనా సరే బాడీలు అనేది ఇచ్చేయచ్చు. ఇప్పుడు దీనికి అనేది టేప్ వేద్దాం. ఈ టేప్ వేసి ఎర్త్ వైర్ అనేది ఎక్కడ ఫిట్ చేయాలి చూపిస్తా చూడండి. మనకి ఇక్కడ ఈ బోల్ట్ ఫిట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి దగ్గరలో ఉంది కదా ఈ బోల్ట్ అనేది. మనం కొద్దిగా ఎక్స్ట్రా వైర్ కట్ చేసి దీనికి కానీ కొద్ది స్లీవ్ పైకి లేపుకొని ఈ స్లీవ్ అనేది మనకి రింగ్ టైప్ రావాలి. ఓకేనా. 13 సైజ్ బోల్ట్ బాగా గట్టిగా తిప్పండి. తిప్పిన తర్వాత రింగ్ లాగా తయారు చేసుకుంది దీన్ని. ఇప్పుడు ఈ 12 సైజ్ బోల్ట్ ఉంది కదా, ఈ 12 సైజ్ బోల్ట్కి అనేది దీన్ని మనం ఫిట్ చేయాలి. ఇప్పుడు ఈ బోల్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాం. ఇలా రింగ్ అలా చేసుకున్నాం అంటే స్టాండర్డ్గా ఉంటుంది. మళ్ళీ కట్ అయిపోకుండా మనం అది ఎల్ఈడి లైట్కి వచ్చిన వైర్ అనేది పెట్టామంటే బోల్ట్ టైట్ చేసినప్పుడు కట్ అయిపోయేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల నేను 4mm వైర్ వాడుతున్నాను దీనికి. ఇప్పుడు నట్ అనేది టైట్ చేస్తే మనకి ఎర్త్ కనెక్షన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎర్త్ కనెక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో చూసుకుంటే మనకి మెయిన్ వైర్లు ఇంకా పోతే వైట్ ఒకటి ఉంది, రెడ్ ఒకటి ఉంది. 2 వైర్లు ఉన్నాయి. అంటే 2 కనెక్షన్లు ఉన్నాయి ఎల్ఈడి లైట్ లైన్స్. ఈ దేనికి సంబంధించింది మనం ముందుగా వీటికి స్లీవ్ లేకపోతే మీకు చెక్ చేసి చూపిస్తాను. ఈ వైట్ వైర్ వచ్చి ఫ్లాషింగ్. ఓకేనా. మనం ఎక్స్ట్రా చుచ్చు పెట్టుకున్నాం అనుకో, దానికి ఇచ్చుకోవచ్చు ఫ్లాషింగ్. మనం నైట్ టైం ఆడని జిగల్ రన్ కొట్టుకోవాలనుకుంటే అప్పుడు దానికి అనేది కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు కీ ఆన్ చేశాను కదా, ఇప్పుడు కీ ఆన్ చేసిన తర్వాత రెడ్ వైర్ దేనికి సంబంధించింది, బ్లాక్ వైర్ దేనికి సంబంధించింది. స్విచ్ ఆన్ చేసుకుందాం. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు లైట్ అనేది కొద్దిగా వెనక్కి లాక్కున్నాం మీకు కనబడేదాని కోసంగా. ఇప్పుడు చూడండి వైట్ వైర్ వచ్చి జిగల్ రాని. ఓకేనా. ఈ విధంగా జిగల్ అని కొట్టుకుంటుంది నైట్ టైము. మనకి విలేజ్లో అయితే చాలా హంగామాగా ఉంటుంది, బాగుంటుంది. ఇది చూడండి డైరెక్ట్ లైట్, ఓన్లీ వైట్ లైట్, అలాగే ఎలుగు ఉంటుంది. మనం అదే కానీ వైట్లో కానీ కలిపామంటే జిగల్ రాని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మనం అనేది దీనికి వైట్ లైన్ అనేది నేను డిస్కనెక్ట్ చేస్తాను. వైట్ లైన్లో కనెక్షన్ చేయడం లేదు, ఎందుకంటే దాన్ని ఆపేస్తాను నేను. ఓన్లీ మనకి హెడ్లైట్కి సంబంధించే కాబట్టి మనకి డైరెక్ట్ కలిగే దానికోసం కాబట్టి నేను ఓన్లీ రెడ్ వైర్ వరకే తీసుకుంటున్నాను. ఓకేనా, రెడ్ వైర్ వరకే. మీరు చెక్ చేసుకొని మీ కలర్ కానీ మీరు తెచ్చుకున్న లైట్లు కానీ కలర్ కానీ మారింది అనుకో, దాని ప్రకారం అనేది మీరు ఇచ్చుకోండి. ఇప్పుడు చెక్ చేసాం కదా చూడండి, లెఫ్ట్ రైట్ 2 లైట్లు అనేది ఇప్పుడు అనేది పనిచేస్తుంది.
ఇప్పుడు ఈ కనెక్షన్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఒకసారి చూడండి, ఆన్ అండ్ ఆఫ్ చేస్తాను. Subscribe to my channel, Hari Mech. చాలా బాగుంది. నైట్ లైట్ అంటే మరి ఇంకా బాగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికనే టేప్ యూస్ చేద్దాం. ఓకేనా, మనం వైట్ వైర్ అనేది డమ్మీ చేసాం, ఆ డమ్మీ కానీ అలాగే ఉంచుకొస్తాం. మీరు కావాలంటే ఎగస్ట్రా స్విచ్ పెట్టుకుని వేరే లాక్కుని నేను ట్యాంకీ డోర్లు బిగించుకునేసి లైటింగ్ అనేది ఎలా పనిచేస్తుంది మీకు అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది చూడండి, మనం కరెక్ట్ సెంటర్ చూసుకోండి. మీరు నైట్ టైం చూసుకోండి, సెంటర్ అనేది ఇంకా చాలా బాగా కనబడుతుంది. లైట్ ఆన్ చేస్తాను, మనకి 2 లైట్లు అనేది వర్క్ అవుతుంది. లైటింగ్ కానీ డే టైం కానీ బాగా వస్తుంది, ఇంకా నైట్ టైం అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. మీరు లైటింగ్ చూసుకొని తెచ్చుకోండి. ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ పని చేస్తుంది కదా, అదేవిధంగా ఇగ్నిషన్ లాక్ ఆఫ్ చేసినా సరే మనకి ఆటోమేటిక్గా ఎల్ఈడి లైట్స్ అనేది ఆఫ్ అయిపోద్ది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి హెడ్లైట్లో ఎల్ఈడి లైట్స్ కాకుండా ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్స్ అనేది ఎలా సెట్ చేసుకోవాలని చూసారు కదా ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.